మీరు ఆశ్చర్యపోయే మరో వ్యక్తిని ఇప్పుడు చూపిస్తాను చూడండి. హీఈస్ నన్ అదర్ దాన్ స్వామి వివేకానంద. తెలుసు కదా, షికాగో పట్టణంలో సెప్టెంబర్ 11న ఒక గొప్ప ప్రసంగాన్ని చేసినందుకు ఒక స్టాండింగ్ ఓవేషన్ నిలబడి అందరూ చప్పట్లు కొట్టారట అమెరికన్స్. స్వామి వివేకానందకి మన దేశస్తుడండి, మన దేశస్తుడు. స్వామి వివేకానందలోని స్వయంగా ఆయన మాటలు చెబితే మీ గుండెలు అవిసిపోతాయండి. స్వామి వివేకానంద యేసు ప్రభు కోసం ఏమన్నాడు చూపించండి ఒకసారి తెర మీద. చూడండి, యేసు ప్రభు ఫోటో కిందకి ఈ మాటలు రాస్తున్నాడు చూడండి. అబద్ధాలు కాదండి. స్వామి వివేకానంద కోట్స్ అండ్ కామెంట్స్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును గురించి వ్యక్తపరిచిన మాటలు ఏమని వ్యక్తపరిచాడో తెలుసా? Had I lived in Palestine in the days of Jesus of Nazareth, I would have washed his feet not with mere tears but with my heart's blood. అర్థమలేదా? నేను చెప్తాను చూడండి. ఒకవేళ నేను పాలస్తీనాలో యేసు పుట్టినప్పుడు కానీ నేను పుట్టుంటే ఆయన పాదాలను కన్నీళ్లతో కాదు, నా గుండె నుంచి ప్రవహించే రక్తంతో కడిగేవాడిని అన్నాడు. వండర్ఫుల్ వర్డ్. ఎవరి కోసం? నీవు నమ్మిన యేసు ప్రభు కోసం కాదా? ఎందుకన్నా యేసు పైన అక్కసు మీకు? ఈ దేశంలో గొప్పవాళ్ళు, గనులైన వారు యేసు క్రీస్తు కోసం మంచి మాటలు మాట్లాడుతుంటే మత ఛందస్వవాదంతో యేసు క్రీస్తు పైన, బైబిల్ పైన తప్పుడు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నావు? అమాయకుడా, తెలుసుకో. యేసు ప్రేమ అంటే మహాత్ముని సైతం ఎందుకు ఆకర్షించాడో తెలుసా? ఆయన ప్రేమ సిద్ధాంతం ప్రపంచాన్ని గెలిచింది ఆయుధంతో కాదు. అది గాంధీ నేర్చుకున్నాడు ఎవరి దగ్గర తెలుసా? అహింస వాదాన్ని నేర్చుకున్నది ఎవరి దగ్గర తెలుసా? నీవు నమ్మిన యేసు దగ్గర నేర్చుకున్న సిద్ధాంతం. శత్రువులు సైతం ప్రేమించాలన్న ఆయన వ్యాఖ్యలోని సిద్ధాంతం నమ్మాలి. ఈ ప్రపంచం నమ్మి తీరాలి. ఎందుకు నమ్మవు బైబిల్ని? యేసుక్రీస్తు బోధించిన బోధ బ్రతిమాలే బోధ కాదు. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. నీవు నమ్మిన బైబిల్ ఒక సామాన్య గ్రంథం కాదయ్యా. బంగారాల మూట, విజ్ఞానపు ఖని. అది ప్రపంచంలో ప్రఖ్యాతులైన వాళ్ళు, పేరు మోసిన వాళ్ళు, విద్వాంసులైన వాళ్ళు, అనేక మందికి మార్గదర్శకులైన వారు చెప్పిన మాట. నమ్మవా? నమ్మి తీరాలి. ఒక స్వామి వివేకానంద యేసును గూర్చి తన పాదాలను కడుగుతానన్నాడంటే ఏంటండి యేసులోని గొప్పతనం? అవునా, యేసులోని గొప్పతనం దాగి ఉంది. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంతా శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమున, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.